కౌరవుల వైపున్న మంచివాడు కర్ణుడు. తన గౌరవం కోసం, గుర్తింపు కోసం తపన పడిన యోధుడు. దుర్యోధనుడు దుర్మార్గుడని తెలిసి కూడా కేవలం స్నేహం కోసం అతని వైపే పోరాడి ఆ కారణంగా ప్రాణాలు కోల్పోయిన మంచి మిత్రుడు. మహాభారతంలో అర్జునుడిని ఓడించగల శక్తియుక్తులున్న వీరుడు. కర్ణుడు దానగుణం కలవాడు, వీరగుణం కలవాడు, శూరుడిగా ప్రకాశించినవాడు. అందుకనే దాన వీర శూర కర్ణుడిగా పేరు పొందాడు. మహాభారతంలో ప్రత్యేకత ఉన్న పాత్రే కాదు, ప్రాధాన్యత ఉన్న పాత్ర కర్ణుడిది. అందుకనే కర్ణుడు లేని మహాభారతమా అని అంటారు. స్నేహానికి చిరునామా కూడా కర్ణుడిదే. దాన వీర గుణాలకే కాదు, విషాదానికి కూడా అతడే. కర్ణుడి చావుకి 100 కారణాలు తెలియాలంటే పుట్టుక నుండి చావు వరకు అడుగడుగున స్వార్థాలతో, శాపాలతో నిండి ఉన్న అతని కథ తెలుసుకోవాల్సిందే. మహాభారతంలోని పాత్రలలో కర్ణుడు తన జీవితాంతం కర్మను నమ్మాడు. తన జీవితాన్ని చాలా ధైర్యంగా ఆస్వాదించాడు. తన జీవితంలో అనేక సమస్యలను, కష్టాలను ఎదుర్కొన్నాడు. కానీ కర్ణుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎలాంటి కష్టాన్నైనా ఓర్పుతో ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని మహాభారతంలో కర్ణుడి ద్వారా తెలుసుకోవచ్చు. కర్ణుడి అసలు పేరు వసుసేనుడు. కుంతికి కుమారుడే అయినా ఆమె పాండురాజుకి భార్య కాకముందు ఇతను పుట్టాడు. దుర్వాసుడిచ్చిన వరాన్ని పరీక్షిద్దామని ఎదురుగా కనిపిస్తున్న సూర్యున్నే ఆహ్వానించింది కుంతి. కొడుకును కన్నాక ఆ బిడ్డ కవచ కుండలాలతో వెలిగిపోతూ పుట్టినా భయం కొద్దీ అతన్ని పెట్టెలో పెట్టి నీళ్లల్లో విడిచిపెట్టింది. ఆ పెట్టె రథాల్ని నడుపుకునే అధిరథుడికి దొరికింది. అతని భార్య రాధకు ఆ పిల్లవాడిని చూపించాడు. బంగారంతో పుట్టాడు కనుక అతనికి వసుసేనుడనే పేరు పెట్టుకున్నారు. అయితే కర్ణుడు గొప్పవాళ్లకు పుట్టినా కూడా సూతుడిగా పెరగడం మునపటి కర్మ ఫలితమే. వసుసేనుడు సూర్యుణ్ణి ఉపవాసించే వేళ ఎవ్వరేదడిగినా దానం చేసేవాడు. అర్జునుడి కోసం ఇంద్రుడు వసుసేనుడి దగ్గరికి బ్రాహ్మణ వేషంలో వెళ్ళి అతని కవచ కుండలాలని ఇమ్మని అడిగాడు. వాటిని ఒలిచి ఇచ్చాడు కనుకనే అతనికి కర్ణుడు, వైకర్తనుడు అనే పేర్లు వచ్చాయి. అయితే ఈ దానానికి బదులుగా ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే శక్తిని ఒకదాన్ని ప్రతిదానంగా తీసుకున్నాడు. ప్రతిదానం తీసుకుంటే ఆ దానం ఎంతటిదైనా దాని గొప్పతనాన్ని పోగొట్టుకుంటుంది. కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని అభ్యసించడానికి పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మాస్త్రాన్ని స్థిరంగా నిలిపి ఉంచుకోవడానికి సాధకుడు బ్రహ్మత్వాన్ని కలిగి ఉండాలి. ఇతను పరశురాముడితో బ్రాహ్మణుడని అబద్ధం చెప్పి ఆ అస్త్రాన్ని నేర్చుకున్నాడు. ఒకరోజు గురువు శిష్యుడి తొడను తలగడగా చేసుకొని నిద్రపోయాడు. అప్పుడు ఇంద్రుడు ఒక పురుగు రూపంలో వచ్చి అతని తొడలో కన్నం పెట్టడం మొదలుపెట్టాడు. రక్తం కారుతోంది, బాగా బాధ పెడుతోంది. అయినా గురువుగారికి నిద్రభంగం కలగకూడదని కర్ణుడు కదలకుండా బాధను భరిస్తూ కూర్చున్నాడు. ఇంతలో గురువు లేచి పరిస్థితిని చూశాడు. అతని ధైర్యాన్ని గమనించి, నిజం చెప్పు, నువ్వెవడివి అనేసరికి నేను సూతుణ్ణి అని నిజం చెప్పాడు. గురువైన నన్ను మోసం చేసి అస్త్రాన్ని పొందావు గనక అవసరం వచ్చినప్పుడు అది నీకు గుర్తుకురాదు. నీ మరణ సమయం అప్పుడు తప్ప ఇతర సమయాలలో అది పనిచేస్తుంది అంటూ పరశురాముడు శపించాడు. ఒకసారి విజయుడనే బ్రాహ్మణుడి ఆశ్రమం దగ్గర అస్త్రాభ్యాసం చేస్తున్నప్పుడు కర్ణుడు అజ్ఞానం కొద్దీ, అజాగ్రత్త కొద్దీ ఆ బ్రాహ్మణుడి హోమధేనువు తాలూకు దూడను చంపాడు. అది చూసిన విజయుడు, అజాగ్రత్తలో నువ్వు బాణాన్ని వేసి నా హోమధేనువు బిడ్డని చంపావు గనక యుద్ధవేళ నీ రథచక్రం గోతిలో కూరుకుపోయి ప్రాణాంతకరమైన భయానికి గురవుతావని శపించాడు. పాండవ కౌరవుల అస్త్రకళా ప్రదర్శనలో కర్ణుణ్ణి చూసి దుర్యోధనుడు తనకు అర్జున్ని ఎదురించేవాడు దొరికాడని ఉబ్బిపోయాడు. రాజకుమారుడు కానివాడు ఈ రంగంలోకి రాకూడదనేసరికి అతన్ని రాజుగా చేయడానికి అప్పటికప్పుడే కర్ణుణ్ణి అంగరాజ్యాధినేతగా చేశాడు. తనను ఆ విధంగా ఆదరించిన దుర్యోధనుణ్ణి ఆత్మీయుడిగా, స్నేహితుడిగా ఆ జన్మాంతం ఆయన వెంటే సహాయంగా నిశ్చయించాడు కర్ణుడు. అలా కర్ణుడు రాజు కావాలనే కోరికకు ఆధీనమై ఉచ్చ నీచాలను చూడకుండా అధర్మం వైపే చేరిపోయాడు. తల్లే స్వయంగా నువ్వు కాంతేయుడివే అని చెప్పిన, అంతరాత్మ అయిన శ్రీకృష్ణుడు చెప్పినా, భీష్ముడు చెప్పినా కూడా అధర్మపరుడైన దుర్యోధనుడి స్నేహాన్ని నిలబెట్టుకోవడమే సరైనదనుకున్నాడు కర్ణుడు. కర్ణుడు మహాశౌర్యం కలవాడు. కర్ణుడు దానాలు చేసేవాడు. శౌర్యము, వీరత్వము, దాన గుణము గొప్ప ధర్మాలే.
కానీ ఒక ధర్మం మరో ధర్మంతో వ్యతిరేకించేలా ప్రవర్తిస్తే ముందు చెప్పుకున్న ధర్మాలన్నీ వ్యతిరేకమవుతాయి. కర్ణుడు దుర్యోధన, దుశ్శాసన, శకునులతో కలిసి తన ప్రతిభకు మచ్చను తెచ్చుకున్నాడు. అందుకనే అతనికి గురుశాపము, బ్రాహ్మణుడి శాపము వచ్చి పడ్డాయి. కానీ జీవితాంతం కర్ణుడు కర్మను నమ్మాడు. తన జీవితాన్ని చాలా ధైర్యంగా ఆస్వాదించాడు. రాయబారిగా వచ్చిన కృష్ణుడు కర్ణుణ్ణి రథమెక్కించి ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్ళి, ధర్మరాజు కన్నా నీవే పెద్దవాడివని, నీకే పట్టాభిషేకమని, పాండవులతో కలవమని ఆశ చూపాడు. కానీ కర్ణుడు ఇవన్నీ కాదనుకున్నాడు. ధర్మరాజుకే ఆ హక్కు గెలిస్తే ఉంటుందన్నాడు. అన్నీ తెలిసి కుంతిని గాని పాండవులను గాని దూషించలేదు. తర్వాత కుంతి యుద్ధ సమయంలో రహస్యంగా కలిసినప్పుడు కూడా గెలిచినా ఓడినా దుర్యోధనునితోనే ఉంటానన్నాడు. అయితే కర్ణుడికి కన్న పేగును కన్నీరు చూపించే ఒక అర్జునుడికి తప్ప మరెవరికి ప్రాణహాని తలపెట్టననేలా మాట తీసుకుంది కుంతి. అందుకే యుద్ధంలో ధర్మరాజు, సహదేవులను చంపే అవకాశం వచ్చినా వదిలేశాడు కర్ణుడు. ఘటోత్కచుని వంటి రాక్షస జాతి వీరుణ్ణి చంపింది కర్ణుడే. మహావీరుడైన కర్ణుణ్ణి ఓడించాలని ఎన్నో పన్నాగాలు పన్ని చివరకు కర్ణుని కవచకుండాలను ఇంద్రునికి దానంగా ఇచ్చే ఏర్పాటు గావించారు. అర్జునుడిని తప్ప మిగిలిన నలుగురిని పోరులో విడిచిపెడతానని, తాను మరణిస్తే పాండవులు 5 అర్జునుడితో సహా ఉంటారని, లేదా అర్జునుడు సంహరిస్తే తనతో పంచపాండవులు ఉంటారని కుంతికి మాట ఇచ్చిన మాతృభక్తుడు కర్ణుడు. సారథిగా ఉండాల్సిన శల్యుడు సూతపుత్రుడని కర్ణుణ్ణి అవమానించాడు. దుర్యోధనుని వల్ల సారథిగా ఉన్న నిత్యము కర్ణుణ్ణి తక్కువ చేసి, శత్రువులను ఎక్కువ చేసి కర్ణుని ఓటమి కారకులలో ఒక్కడయ్యాడు. తండ్రి ముందే హెచ్చరించిన, మారువేషంలో అర్థించిన ఇంద్రునికి కవచకుండలాలు కోసి ఇచ్చాడు. ఇంద్రుడు సైతం కర్ణుని త్యాగానికి తలదించుకున్నాడు. కొడుకు అర్జునుడిని కాపాడాలన్న స్వార్థంతో ఇంద్రుడు అలా చేశాడు. కవచ కుండలాలు ఉన్నంత వరకు కర్ణుణ్ణి ఎవ్వరూ గెలవలేరు. యుద్ధంలో ఉండగా సారథి శల్యుడు లక్ష్యాన్ని తప్పిస్తుండగా మరోవైపు రథచక్రం భూమిలోకి దిగింది. దానికి కారణముంది. పరశురాముని దగ్గర విద్య నేర్చుకున్న సమయంలో కర్ణుడు తెలియక వేసిన బాణం ఆవు ప్రాణాలు తీసింది. అది యాగధేనువు. దాంతో ఆ బ్రాహ్మణుడు యుద్ధంలోని రథచక్రం భూమిలోకి కుంగిపోతుంది అని శపించాడు. ఆ సమయంలోనే శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం అర్జునుడు రథమెత్తుతున్న కర్ణునిపై బాణమేసి చంపేశాడు. కర్ణుడికి వసుసేనుడనే పేరు పెట్టిన కర్ణుడిగానే లోకం చెప్పుకుంది. కవచకుండలాలు కోసి ఇవ్వడం వల్ల, అంటే కర్తనం చేయడం వల్ల కర్ణుడు అని పేరు అచ్చమైన నిర్వచనమైంది. అవమానాలు అధిగమించి స్నేహానికి ప్రాణమిచ్చి దానానికి తనని మించిన వారు లేరని కర్ణుని కథ మనకు చెబుతోంది. ఇది మహాభారతంలోని కర్ణుడి యొక్క గొప్పతనం. కర్ణుడి గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్లలో వ్యక్తపరచండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.